ఎలక్షన్ అప్డేట్స్ను అందరికంటే ముందుగానే తెలుసుకోవాలంటే ఈరోజే ఆర్టీవీ లైవ్ యాప్ని మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోండి. బాధిత మహిళ నక్షత్ర వాళ్ళ అమ్మగారు మేడం చెప్పండి, ఇద్దరి మధ్య ఏం జరిగిందో ఎప్పుడు పెళ్ళైంది? 2014లో పెళ్ళి అయిందండి. ఫిబ్రవరి 14 పెళ్ళి అయింది. అయితే వీడు దొంగ నాటకాలు ఆడుకొని పాపని పరిచయం పెంచుకొని పాప ఇష్టపడిందని లవ్ మ్యారేజ్ కానీ ప్రిపేర్ చేసి మెంటల్గాన అక్కడ సుజాత నగర్ చిన్న ముసలివాడు అండి. ఆ నాన్నగారు ఉంటుంది చిన్న ముసలివాడ. ఆ చిన్న ముసలివాడు వెంకటేశ్వర స్వామి గుడి దగ్గర నుంచి శుభ్రం మాలేసుకోడు, పసుపు డ్రెస్సులు వచ్చేవాడు. వచ్చి నా ఎంత బుద్ధిమంతులు లేడా నేను చేసేవాడు. అలా కొన్ని రోజులు పరిచయం మామూలుగా ఆంటీ నాకు మారటి తల్లి ఉంది, నేను నాకు తల్లి లేదు, చిన్నప్పుడే విడిపోయారు మా అమ్మ మా నాన్న అని మా దగ్గర నుంచి బాగా సింపతి బాగా క్రియేట్ చేశారండి. ఫోన్లో సింపతి క్రియేట్ చేసిన తర్వాత లాస్ట్కి పాప ఇష్టపడి నేను ఒక ఆడనే చేసుకుంటానని తెచ్చాడండి. లవ్ మ్యారేజ్. ఆ నాన్నగారు వచ్చి మేము పాపకి మేము బంగారంగా చూసుకుంటామమ్మా, మాకేం తక్కువ అని చెప్పి అలా పెద్దలు మాట్లాడించి చాలా ఘనంగా పెళ్లి చేసేవండి. 20 లక్షల కట్నం, 20 లక్షల కారు, అపార్ట్మెంటు, తెలిసిన వాళ్ళ ఉద్యోగం అన్నీ ఆడికి ఇప్పిస్తే నటించాడు. తర్వాత 1 సంవత్సరం తర్వాత రచడం బయట పెట్టేసాడు. శుభ్రం కాల్చేసేవాడు అండి. ఏమైనా అడిగితే కాల్చేసేవాడు పిల్లకి. ఆ పిల్ల మాకు చెప్పేది కాదండి. మా అబ్బాయి నేను దుబాయ్ వెళ్ళాం అప్పుడు. ఆ నాన్నగారు పెద్ద పట్టించుకోరండి పాపం. అతని పని మీద అతను ఉంటారు. అతను హెల్త్ బాగుండదు. అంటే సంబంధాలు ఇచ్చేటప్పుడు పూర్తిగా నిజమండి. అది ఒక్కటి నేను చెప్తున్నాను, తల్లి అందరికీ చెప్తున్నాను. మేము అసలు ఎంక్వైరీ చేయలేదండి. వాళ్ళ నాన్నగారికి అసలు ఇష్టం లేదు. వాళ్ళ నాన్నగారికి కొట్టి పిల్లని వద్దు అంటే నేను ఆడనే చేసుకుంటాను అంటే ఇంకా నాన్నగారు కూడా తలంచారండి. నేను ఎంక్వైరీ ఎవరికి చేయలేదండి. ఎప్పుడు వెంకటేశ్వర స్వామి మాలేసుకొని ఆ గుడిలో పంతులుగా చెప్పారు, నువ్వేనా భార్య అవుతావని చెప్పారు అని ఆ పిల్లని మాయ చేసాడండి. రోజు చెప్పాడు, నేను మారుతల దగ్గర ఉంటానండి, నాకు చిన్నప్పుడే మా అమ్మ నాన్న ఇడిపోయారు, నాకు ఆడవాళ్ళ బాధ ఏంటి తెలుసు, భార్య ఎంత బాధపడుతుందో అలాంటి అని మంచి మాటలు చెప్పేవాడండి. ఓన్లీ చిన్నప్పటి నుంచి కష్టంలో ఉన్నాడు కదా, మన పిల్లలు ఇస్తే మనం అన్ని ఇచ్చి చేద్దాము అని కనీసం ఆడేంటో తెలుసుకోలేదండి. మేము వెనక ముందును ఆరు తరాలు ఇటు 6 తరాలు చూస్తారంటారు కానీ ఏదో మేము చూడలేదండి. మాకు చెప్పేసి మేము కొట్టుకోవాలండి, చూడకుండా చేసేసామండి. ఆ పేరెంట్స్ వాళ్ళ నాన్నగారు వాళ్ళ మాట్లాడతానండి. ఆవిడ బీవీకి కాలేజ్లో ప్రొఫెసర్గా చేస్తున్నారండి. కళావతి అండి ఆవిడ పేరు. రంగనాథ్ అండి అతని పేరు, తండ్రి పేరు. అయితే ఆ వ్యక్తిగతంగా మంచి వాళ్ళండి, తప్పు మాట. ఈడే వాళ్ళని బ్లేమ్ చేసేవాడు. మా నాన్నకి నేను 20 లక్షలు అప్పు ఇచ్చాను. ఆ నాన్నగారు ఏంటి మరి తండ్రి కొడుకు డ్రామా ఆడేవారేంటి తెలియదండి. మాకు అప్పు అడిగేవాడండి, క్లియర్గా చెప్పకండి, ఒక 2 లక్షలు అప్పు ఇవ్వండి. అతనికి ఫోన్ ద్వారా పంపించిన ఇవి కూడా ఉన్నాయండి నా దగ్గర. తెలియదండి. ఈడు ఎప్పుడు పిల్లలు ఇక్కడ మా దగ్గర ఉండిపోయిందో డ్యూటీ బానిస్తాడండి. అంటే ఈయన అడ్రస్ కొనుక్కోవడం వాళ్ళ ఇంటికి వెళ్ళడండి. వాళ్ళ నాన్నలు చేతులు ఎత్తిసారండి. ఆడు చచ్చిపోయాడు అనుకున్నామ్మా, మరి నేనేం చేయలేనని. ఎక్కడ కొనుక్కుంటామండి? వీడికంటే పోలీస్ అందరూ తెలిసటండి, సీఎల్ తెలిసట. లేవటెక్లో చార్జ్మెన్గా చేస్తున్నాడండి, అప్రెంటిస్. తెలుసు, నాకు పోలీస్ తెలుసు అని నేను దిశలో కంప్లైంట్ పెడితే పోలీసులతో చెప్పించి మాకు దిశలో న్యాయమే జరగలేదండి. వాళ్ళు డైరెక్ట్గా కట్టేసారండి కోర్టుకి కడితే తెలుసు కదండి, సంవత్సరాలు పట్టేస్తుంది. ఈ సంవత్సరాల్లోపు పిల్ల చచ్చిపోతే ఏ కోర్టు వచ్చినట్టు పిల్లల్ని బతికిస్తుందండి. లక్కది విజయనగరం అండి. పెళ్ళికండి, పెళ్లి కొడుకుని రేపు చేస్తానగా ఆ రోజు నైట్ వచ్చి వాళ్ళు ఉన్నారండి, స్టే చేశారు ఇంట్లోని. ఆ అమ్మాయి చాలా మంచిదండి. పాప బాబు భర్త ఉన్నాడండి. భర్త కూడా తెగి చెప్పిందండి ఇంత యదమని. పాపను కూడా ఆవిడ చెప్పిందండి. ఆవిడ వస్తే ఆవిడ కూడా నీది నాకు ఇస్తావా, ఆ రూమ్లో జనాలు ఎక్కువ ఉంటారు కదా పెళ్ళికి వచ్చినప్పుడు. ఆ జనాలు వచ్చినప్పుడు ఆవిడ కూడా ఆవిడ మీద కాలు చేసి ఆవిడ గట్టిగా అరుస్తానంటే అప్పుడు భయపడ్డాడండి. అలా అక్కకి ఆవిడ బయట పెట్టలేదండి. పాపం ఒక జీవితం ఎందుకు పాడు చేయాలండి. ఈ ఇల్లు అవుతుందో మాకు తెలియదండి.
ఇది ఎవరు ఇచ్చారు, ఇట్లా ఇవి ఇక్కడ వాళ్ళకి చెప్తారు. మరి ఏటని చెప్పి దిగాడో, భార్య అని పరిచయం చేసి దిగాడా, ఏటని చెప్పి మరి ఓనర్ ఎలాగిచ్చాడో తెలియదండి. వీళ్ళకి ఓనర్ ఎలాగిచ్చాడో తెలియదండి. మేము అంగడి కొత్తరోడండి మాది. మాకు వీటి చాలా థ్రెట్ ఉందండి. ఇప్పుడు ఇవన్నీ మీడియాకి ఇచ్చామా, అది పోలీస్ అదేంటి పోలీస్ కూతురు అంటుంది. పోలీస్ రేపు పొద్దున బయటకు వస్తే మమ్మల్ని చంపే ప్రయత్నం చేస్తారండి. మా ప్రాణాన్ని నా కూతురుకు ఉంది. 2020 అండి. ఆడు ఇంత భరిస్తున్న అమ్మాయి, ఆడు ఎప్పుడు అమ్మాయిలతో పబ్జి గేమ్లు అండి. రాత్రంతా పబ్జి గేమ్లు. రూమ్కి తాళం వేసి పిల్లని కూడా రూమ్ 2 బెడ్రూమ్లు కదా, ఓ రూమ్లో పడుకో పబ్జి గేమ్లు ఆడుకొని అందులో అమ్మాయిని ట్రాప్ చేసేవాడండి. అమ్మాయిని ట్రాప్ చేసి మాకు తెలీదు ఇవన్నీ జరుగుతున్నాయని ట్రాప్ చేసి రోజుకు అమ్మాయితో. అప్పుడు వీడియోలు కూడా ఉన్నాయండి. మీరు రికార్డు పంపిస్తామంటే ఒక A to Z చరిత్ర పంపిస్తామండి. A to Z. అత్తతో కూడా అసభ్యకరంగా ప్రవర్తించి ఎదవన్నాడు. నా కోసం కూడా చాలా బ్యాడ్గా చెప్పాడంటండి. మాకు తెలిసిన వాళ్ళ దగ్గర తల్లితో సంబంధమైన అత్తతో కూడా చెప్పాడంటే ఇది ఎంత ఎదవండి అంటే తల్లి పక్కన కూడా పడుకుంటాడండి. మాకు న్యాయం చేయాలండి. పిల్ల ఉన్నది, కనీసం కోర్టులో కేసు ఉంది, డైవర్స్ కూడా మేము వేయలేదండి. అలాంటిది పిల్లలకు చిన్న కూతురు 7 సంవత్సరాల కూతురు ఉంది. పిల్లకి 27 సంవత్సరాలు భార్య ఉంది. ఇంత చిన్న వయసులో వీడు ఇంత అన్యాయం చేశాడండి. వీడు చేసిన దానికి కోర్టు న్యాయం చెప్పాలండి. మాకు ఏం న్యాయం చెప్తారండి చెప్పమనండి. నక్షత్ర వాళ్ళ అమ్మ అయితే చెప్తున్న ప్రశ్న పూర్తిగా నా కూతురికి అన్యాయం చేశాడని, అలాగే మా అల్లుడికి అమ్మాయిలపై చెప్పుగా ఉంటుంది. పూర్తిగా మాకు ఇప్పటి వరకు ఎంత దారుణం జరుగుతుందని ఊహించలేదని అయితే మాకు న్యాయం కావాలని అయితే వాళ్ళ అమ్మగారు చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ సాగర్తో RTV విశాఖ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.